రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన 11,689 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని లేని పక్షంలో నిరుద్యోగులంతా డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో విజయవాడ నిర్వహిస్తామని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి బి రామన్న హెచ్చరించారు. మంగళవారం కాకినాడలో నిరుద్యోగులు డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వానికి నిరుద్యోగ యువత తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఖాళీలతో సంబంధం లేకుండా, నిరుద్యోగులతో సంబంధం లేకుండా కేవలం ఈ 2,500 పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వడానికి సిగ్గుపట్టం, సిగ్గుచేటన్నారు. కనీసం 10,000 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో 7 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేనందున అర్హత వయసు 35 సంవత్సరాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం గతంలో 19,999 ఖాళీలున్నాయని అసెంబ్లీలో హోంశాఖ మంత్రి అనిత ప్రకటించడం జరిగిందని, కానీ 11,639 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతిని బోర్డు కోరడం జరిగిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో జాబ్లే లేవన్నారు. నిరుద్యోగం రోజురోజుకు పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ఏమో డిగ్రీ, పీజీలు చదివిన వారికి ఒక్క ఉద్యోగం లేదని, కానీ ఇంటర్ ఫెయిల్ అయిన వారు 3-4 శాఖలకు మంత్రులుగా ఉన్న పరిస్థితి మన రాష్ట్రంలో ఉందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై ఢిల్లీ పోరాట స్ఫూర్తితో ఉద్యమిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఉపాధి ముసుగులు లక్షల ఎకరాల ప్రభుత్వ రైతుల భూములను పెద్ద పెద్ద కార్పొరేటర్లకు కారుచౌకగా కట్టబెట్టి కమిషన్లు కక్కుర్తిపడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక జిల్లాల్లో ఉద్యమం ప్రారంభమైందని, రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి పోస్టులు పెంచకపోతే జూలై 30లో చేలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూరిబాబు, డీవైఎఫ్ఐ నాయకులు టి రాజా, వాసు, ఆదర్శ కార్తీక్, రాజు, రామకృష్ణ, నాగేంద్ర, నిరుద్యోగ అభ్యర్థులు అంజిబాబు, ప్రదీప్, కార్తీక్, వీరేంద్ర, కృష్ణకుమారి, అమృతవల్లి, ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళన చేస్తా ఉన్నారు. ఇప్పటికే కలెక్టరేట్ దగ్గర 25వ తారీఖు వచ్చి ఆందోళన చేస్తే మళ్ళీ ఈ రోజు పుస్తకాలు పట్టుకుని వచ్చి రోజు వచ్చి ఆందోళన చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. లేదనుకుంటే ఎల్లుండి జూలై 30వ తారీఖుని చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే నిరుద్యోగులు లక్షల మంది ఉన్నారని చెప్తున్నారో, వందల్లో వేలలో పోస్టులు చేస్తా ఉంటే భర్తీ చేయడానికి అవకాశం ఉండట్లేదు. తక్షణం పోస్టులు భర్తీ చేయాలి. కాకినాడలో వేలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. రూములు కానీ, స్టడీ హాల్స్ కానీ, లేకపోతే మెస్సలు కానీ లక్షలాది రూపాయలు వెచ్చించి కేటాయిస్తా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి 10,000 పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. లేదా కూడా చలో విజయవాడని పిలుపునివ్వడం జరిగింది. అక్కడ జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. నా పేరు రాజే, డీవైఎఫ్ఐ.